మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన ప్రతిభ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణిని గౌరవ సలహాదారుడు రామశేఖర్ను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వాలలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 9 సార్లు డిఎస్సి నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని, ఈసారి కూడా కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి 16,347 కుటుంబాలకు వెలుగును ప్రసాదించారని మంత్రి ఫరూక్ అన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఐటీ, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత కృషి చేస్తుందన్నారు. ప్రతిభ అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, ఎస్ఏ మ్యాథ్స్లో ఇంద్రాణి జిల్లా మొదటి ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును సాధించారని, మరియు ఎస్ఏ సోషియల్లో విద్యార్థి శ్రీనివాసులు జిల్లా మొదటి ర్యాంకు మరియు ఎస్టీటీలో విద్యార్థి రషీదా 50వ ర్యాంకు సాధించారన్నారు. తమ అకాడమీలో శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీలందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి పిలిపించి క్లాసులు చెప్పించడం, నిష్ణాతులైన టీచర్స్ చేత ప్రశ్నాపత్రాలు వ్రాయించడం, డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రెగ్యులర్గా పెట్టడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఎస్టీటీలో 31 టీచర్ ఉద్యోగాలు, ఎస్ఏ మ్యాథ్స్లో 3 ఉద్యోగాలు, ఎస్ఏ సోషియల్లో 3 ఉద్యోగాలు, మొత్తంగా తమ ప్రతిభ అకాడమీలో 37 ఉద్యోగాలు సాధించామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రాణి. నేను నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కొరకు కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు స్టేట్లో 5th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్లో 1st ర్యాంక్ రావడం జరిగింది. జోనల్ వైజ్ కూడా 2nd ర్యాంక్ రావడం జరిగింది. ఇలా ఇన్ని ర్యాంక్స్ వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇదంతా ఆ దేవుడి కృప, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారి సపోర్ట్, గౌరవ సలహాదారుడైన శేఖర్ గారి యొక్క మోటివేషన్ కూడా కారణము. ఈరోజు మమ్మల్ని మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు మమ్మల్ని సన్మానించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది. నేను ముందుగా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కోచింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతిసారి నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ రాయడంలో కానీ, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ నాకు అందించడంలో కానీ సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కానీ వాటికి కూడా మమ్మల్ని అడుగడుగున మాకు ప్రోత్సాహించారు సార్ వారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, మా తల్లిదండ్రులకి, మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారికి, శేఖర్ సార్ గారికి, అలాగే నా ఫ్యాకల్టీ అయిన సునీల్ సార్ గారికి, తర్వాత దస్తగిరి సార్ గారికి, అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 2025 మెగా డిఎస్సి ఫలితాల నందు నంద్యాల ప్రతిభ అకాడమీ డిఎస్సిలో విజయ సునామీ సృష్టించిందని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాను. ఇందులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నందు డిస్ట్రిక్ట్లో 1st ర్యాంకు అండ్ స్టేట్లో 5th ర్యాంకు, జోనల్ 2nd ర్యాంకు సాధించినటువంటి ఇంద్రాణిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ నందు డిస్ట్రిక్ట్లో 1st ర్యాంకు సాధించినటువంటి మా ఫ్రెండ్ శ్రీనివాసును ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 3 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నందు 3 పోస్టులను, అదేవిధంగా ఎడ్జిటీలో 31 పోస్టులను సాధించామని గర్వంగా చెప్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఫస్ట్ లిస్ట్లో 37 పోస్టులు నంద్యాల ప్రతిభ అకాడమీ సాధించని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు మెరిట్ లిస్ట్, 2nd లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దాని ద్వారా కూడా ఇప్పటికీ 5 మందికి ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా ఒక 7 మంది పెండింగ్లో ఉన్నారు. వాళ్ళకి కూడా వస్తే దాదాపు మేము అర్ధ సెంచరీకి రీచ్ అవుతామని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. రియల్గా మేము ఊహించలేదు ఈరోజు మినిస్టర్ సార్ ఫరూక్ సార్ను కలుస్తామని. ఊహించని విధంగా ఈరోజు ఫరూక్ సార్ను కలిసి మా విద్యార్థులను సారు ప్రత్యేకంగా సన్మానించడం నాకు గౌరవ అధ్యక్షుడిగా, ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షుడిగా ఎంతగానో హ్యాపీగా ఉంది. రియల్గా ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగినటువంటిది. ఇందుకు సహకరించినటువంటి నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విషయంలో మేము చేసినటువంటిది ఒకటే, దాదాపు 600 మందికి నంద్యాల ప్రతిభా అకాడమీలో కోచింగ్ ఇచ్చాం.
కానీ అందులో ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది క్వాలిటీగా ఉన్నటువంటి ఒక 100 మెంబర్స్ బయటకు తీసి క్వాలిటీగా వాళ్ళను బయటకు తీసి వాళ్ళకి ఎగ్జామ్స్, డివిజనల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈ రోజు ఈ సక్సెస్ అనేటువంటిది సాధించడానికి గర్వంగా చెప్పగలుగుతాం. ఇదే కాదు, మాకు వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీస్ తో మీకు కాదు, కానీ పూర్తిగా అవనిగడ్డ, హైదరాబాదు, రాజమండ్రి, కాకినాడ పలు ఏరియాల నుంచి ఫ్యాకల్టీస్ అంతా పిలిపించి ₹1000 మాకు వచ్చేటువంటిది లక్షలు వచ్చినా వాటిలోనే మాకు మిగిలాల్సిన అవసరం లేదు, స్టూడెంట్స్ బెనిఫిట్ పొందాలి, స్టూడెంట్స్ ఉన్నత స్థానంలో ఉంటే ఫ్యూచర్ లో మమ్మల్ని అనుకుంటారని ఈ రోజు ఆ కష్టానికి తగిన ఫలితము దేవుడు నాకు దయచేశాడని నేను సగర్వంగా చెప్తాను. ఈ నంద్యాల ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 2014లో 7 పోస్టులు, 2018లో 17 పోస్టులు, 2025లో 50 సెంచరీ దాటుతామని తెలియజేటకు సంతోషిస్తూ ఈ విజయానికి కారకులైనటువంటి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క మాకు సన్మానం, మా విద్యార్థులను ప్రత్యేకంగా బొకేతోను సాలుతోను సన్మానించినటువంటి మా యొక్క మినిస్టర్ గారైనటువంటి ఫరూక్ సార్ గారికి, వారి కుమారుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహించడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ కోచింగ్ వల్ల నాకు ఈ ర్యాంకు రావడం జరిగింది. దీనికి ప్రతిఫలంగా ప్రతిభా కోచింగ్ డైరెక్టర్ మేడం ఉషారాణి మేడం గారికి మరియు గౌరవ సలహాదారు రామశేఖర్ గారికి నా ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు నాగజ్యోతి. నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించిన మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, టీజీటీ మ్యాథమెటిక్స్, ఎస్జిటిలో 3 మంచి ర్యాంకు సాధించాను. సో ఈ విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం నంద్యాల ప్రతిభా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం. సో వాళ్ళు ఇచ్చే విలువైన సూచనలు, సలహాలు, అలానే డైలీ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు రాస్తూ మా ఫ్యాకల్టీ మాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ, మా డౌట్స్ని అన్నిటినీ క్లారిఫై చేస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. సో ఇంతటి విజయాన్ని సాధించిన మమ్మల్ని సన్మానించిన ఫరూక్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు, అలానే ఫిరోజ్ సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇంతటి విజయానికి కారణమైన నంద్యాల ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మేడం ఉషారాణి మేడంకి, సలహా అధ్యక్షులు శేఖర్ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. My name is Rehna. My father name is Muhammad Rafi. When I release in 2025 Mega DSC results, I got good marks and good score. For that, I was thankful to the God along with my parents and మాకు మోటివేషన్ స్పీచెస్ ఇచ్చి మాకు డివిజనల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అన్ని నిర్వహించి మా స్కోర్ని పెంచుకోవడానికి అంటే ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా మాకు సపోర్ట్ చేసిన మేడం ఉషారాణి మేడం గారికి అండ్ శేఖర్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాంగ్ విత్ ఈరోజు మాకు సన్మానించిన మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అలాంగ్ విత్ ఫరూక్ సార్ ఆల్సో.